ఇక మొత్తానికి అటు ఖానాపూర్ నియోజకవర్గంలో వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు రానుండడంతో క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు నామినేషన్లు చేస్తున్న సందర్భంగానూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వస్తున్నారని, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ఉట్నూర్, ఆదిలాబాద్లో నిర్వహించే బహిరంగ సభలను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో అయితే భారీ బహిరంగ సభకైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడికి చేరుకొని ఉన్నారు. దానికి సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లు, సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడే జనం కొద్దిగా తరలిస్తున్నారు. ఆల్రెడీ సగం పూర్తిగా నిండిపోయింది. అయితే దాదాపుగా 2 తర్వాత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటికల్లా ఈ స్టేడియం మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి దీనికి సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. వాళ్ళు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఏర్పాట్లు, తర్వాత జన సమీకరణ, ఆ తర్వాత కొంత బయట జరుగుతున్నటువంటి చెప్పండి సభకు సంబంధించినటువంటి యొక్క ఏర్పాటు అయితే పూర్తయినట్టుగా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు, సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతున్నారు? ఈ రోజు జరిగే విజయబేరి సభ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. ఇది మరి ఈ విజయబేరి సభ గురించి 3 రోజుల నుంచి ప్రతిరోజు మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఈ సభ గురించి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజు జోగు రామన్న గారి మురిగే కుక్కలు కొన్ని సోషల్ మీడియాలో ఈ రోజు విజయబేరి సభ రద్దని, విజయబేరి సభకు రేవంత్ రెడ్డి గారు రావడం లేదని చెప్పి సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి ఓడుగట్టినటువంటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న, నువ్వు గుర్తుంచుకో. జోగు రామన్న గారు కంది శ్రీనివాసరెడ్డి గారికి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మంగళారతులు, పూలమాలలతో స్వాగతం చెబుతా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళే గ్రామాలకు, నువ్వు చేస్తున్న ప్రచారానికి నీకు ఆ గ్రామాల ప్రజలు చెప్పులు చీపులతో నీకు సత్కారం చేస్తున్న మాట వాస్తవంగానా? జోగు రామన్న గారు ఈ రోజు ఈ విజయబేరి సభ తర్వాత ఈ ఓటమి నిర్ణయ ఖరారు చేసుకునే వ్యక్తిగా మిగిలిపోతావు తప్ప జోగు రామన్న గారు ఇంకొకటి కాదని చెప్పి నీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేగాదు జోగు రామన్న గారు మీరు కంది శ్రీనివాసరెడ్డి గారి మీద మీ మురిగే కుక్కల ద్వారా ఎన్ని విష ప్రచారాలు చేసినా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానీకం కంది శ్రీనివాసరెడ్డి గారి అడుగు వేస్తూ కంది శ్రీనివాసరెడ్డి గారి ఒక బిడ్డల ఆదుకుంటూ నవంబర్ 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో 50,000 పైచిలుతో కంది శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కొందరు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఏమి నమ్మదు. అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అభిమాని సరైనగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెప్పండి, ఎప్పుడైతే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఒక కొత్త జోష్ అనేటువంటి కనబడుతోంది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానంగా ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాల్లో కార్యకర్తల్లో ఎలాంటి ఉత్తేజం రాబోతుంది, పార్టీకి ఎలాంటి జోష్ రాబోతుంది? నిజానికి చూస్తే ఈరోజు అవినీతి కల్వకుంట్ల కుటుంబం మీద, జోగు రామన్న అవినీతి కుటుంబం మీద, అవినీతి వారిపై ప్రజా అభిప్రాయం ఉన్నాడు. అవినీతికి ఎవరిని దగ్గర నని దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే భావి భారత ప్రధానమంత్రి, రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు
नफरत के दुकान में मोहब्बत का दुकान चालू करा అని నినాదంతో నఫరత్ छोड़ो భారత్ छोड़ो నినాదంతో కొన్ని వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో ఇటు కర్ణాటకలో విజయవంతం ముగించి ఇటు తెలంగాణ విజయ హస్తానికి పునాదులు వేసుకున్న కాంగ్రెస్ చరిత్ర నేటి కార్యకర్తలు ఆదిలాబాద్ కార్యకర్తలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఎవరైతే కార్యకర్తకి ఇబ్బంది ఉంటే బూత్ ఎన్రోల్మెంట్ ఆ రోజు ఇన్సూరెన్స్ అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారో దాన్ని ఒక అభ్యర్థున లేచిన కాంగ్రెస్ దాన్ని చేదోడు వాదోడుగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ రోజు రేవంత్ రెడ్డి అని వెంబడి ఉన్నాడు, ఈ రోజు కందిసీన వెంబడి ఉన్నాడు. ఎందుకంటే తనకు తెలుసు కార్యకర్తలంటే తన గుండెల్లో పెట్టుకుంటా అని స్పష్టమైన హామీ ఇచ్చిండు. ఆ హామీని పురస్కరించుకొని ఈ రోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కందిసీన వెంబడి కాంగ్రెస్ వెంబడి నిజమైన కార్యకర్త ఉన్నాడు. ఇంకా విష ప్రచారానికి వస్తే ఆయన జోగు రామన్న నీ ఇంట్లో అవినీతి లో ఎక్కడ భూ కబ్జాలు చేయలేదు చరిత్ర తెలుస్తున్నది. నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసినావు, మరి నిరుద్యోగ గుర్తిస్తానని మోసం చేసినావు. ఈరోజు ఆదిలాబాద్ లో ప్రజా విజయ పేరి సభని నువ్వు అడ్డుకోవాలని నీ అవినీతి వ్యక్తులతో విష ప్రచారం చేస్తున్నావు. సభ రద్దయిందని మోసం చేస్తున్న నీ ఇంటి అలవాట, నీ కల్వకుంట్ల అవినీతి మారుపేరా. ఎవరైతే వచ్చినా ఈ ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు నువ్వెన్ని మోసం చేసినావు, నువ్వు మోసం చేసినావనే ఈరోజు ఆదిలాబాద్ ప్రజలు నేను తరిమి కొడుతున్నారు. ఆ తరిమి కొట్టడం తట్టుకోలేక ఈ దాంట్లో విష ప్రచారం తప్ప ఏమి మిగలలేదని నీ సోషల్ మీడియా కొన్ని నేను చెప్పను, మీ దొర వాడిన భాష నేను వాడను, మీ కార్యకర్తలు వాడిన భాష నేను వాడను. సిగ్గు శరం లజ్జ ఒక కుటుంబ అవినీతి పాలనని ముంగడ పెట్టుకొని పోతున్నాం. ఆ కాంగ్రెస్ అర్థ సంస్కారం ఇలాంటి మాటలతో మాట్లాడడం ఎన్ని ప్రయత్నాలు కూర్చున్నా చూడు ఇక్కడ విజయవేరి సభ వేలాది జనాలు స్వచ్ఛందంగా చేస్తే నీకు ముఖ్యంగా నీ నాయకుడు ఏమన్నాడు, ఓట్లు కొడితే మేము తీసుకోబోతామని. నువ్వు నీ చూడమన్నా నీ అవినీతి పరుడు అందరూ అమ్మ టీవీ న్యూస్ ద్వారా మేము తెలుపుతున్నాం. ప్రజలు దయచేసి మన నాయకుడు వస్తున్నాడు కాబట్టి విజయవంతం చేసుకున్నామని జై కాంగ్రెస్. ఈ కుటుంబం నిన్నట్టుండి కొందరు జోగురామన్న
నేను మీ బిడ్డగా ప్రాధాయపడుతున్నా. ఇది మన కాంగ్రెస్. అరే మన ఇల్లు భగవంతుడు నడిపిస్తాడు, కానీ ప్రజలు ఎవరు నడిపించాలి? మనం ప్రజల విశ్వాసం పొందాలా కదా. మన ప్రజలు ఏదో అవినీతి మీద అంతం చేయాలంటే ప్రజల మద్దతు కావాలా కదా. మన ఇల్లు నిండుతో చాలా నిజంగా ఇలా విష ప్రచారం ఉన్నారు. వద్దు, ఈ విష ప్రచారానికి ప్రజలు తిరిగి చెప్తారు. 30 తారీఖు ఇది సంభవించాలని చెప్పేసి ఇది నేను సవినయంగా మనం చేస్తున్న విష ప్రచారం చేసే నాయకుడు. అది చూసినట్టయితే మాత్రం ఇప్పుడిప్పుడే ఎక్కడైతే దుష్ప్రచారం జరుగుతుందో దానికి విరుద్ధంగానే ఇక్కడ చూస్తుంటే ఆల్రెడీ డప్పు చప్పుళ్లతో తర్వాత జై కాంగ్రెస్ అనే నినాదాలతో ప్రజలైతే భారీగా గ్రామాల నుంచి పట్టణంలో నలుమూల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఆల్రెడీ మన సభ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక సీట్లను చూసినట్టయితే ఆల్రెడీ ఇప్పటికే సగం ప్రాంగణం పూర్తయిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ రాబోతున్నారు. కానీ అంతకంటే ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక సభ ప్రాంగణంలో ఆ జనం అయితే రాబోతున్నారు. ఈ జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మనం చూడబోతున్నాం. అయితే ఇప్పుడు అక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఆ సభ ప్రాంగణంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఖాళీలో పెట్టి ఉన్నాయో ఆ కుర్చీలు అన్ని ఉన్నాయి. కుర్చీలు అయితే మొత్తం అందుకుండిపోయింది. కొన్ని ఖాళీ కుర్చీలు అనుకుంటే అవన్నీ కూడా నిండుగా వస్తున్నారు. దూరంగా చూసినట్టయితే అక్కడి నుంచి కూడా జనం భారీగా తరలిస్తున్నారు డబ్బు చప్పులతో. ఆ తర్వాత మధ్యాహ్నం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. స్టేజ్ దగ్గర నుంచి అందరు కొంచెం బయటికి వెళ్ళాలా. స్టేజ్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు హలో స్టూడియో స్టేజ్ దగ్గర నుంచి